అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 65వ భాగంలో రామ్ సింగ్ యొక్క అంతర్మదనం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ అనారోగ్యం గురించి తెలుసుకుందాం. శివాజీ కష్టాలకు వెరచేవాడు కాదు. కష్టాలు ఎంత ఎక్కువైతే అతనికి అంత ధైర్యం కలుగుతుంది, అతని మేధస్సు అంత సునిశ్చితమవుతుంది. అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొన్నప్పుడు, పన్హాలా కోటలో చిక్కుకున్నప్పుడు, షాయిస్తా ఖాన్ పై దాడి చేసినప్పుడు సునిశ్చితమైన మేధా సంపత్తే అతనికి దారి చూపగలిగింది. ఇప్పుడు కూడా ఆ మేధా సంపత్తి మీదనే ఆధారపడ్డాడు. బాగా ఆలోచించి శివాజీ ఒక పథకాన్ని రహస్యంగా యోచన చేస్తాడు. ఆగ్రాలోని పెద్ద పెద్ద అమీర్లను, సర్దార్లను మంచి చేసుకుంటూ సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ప్రారంభిస్తాడు. నగరంలోని ప్రముఖులందరికీ వస్త్రాలంకారాలు, నజరానాలు పంపి సత్కరించసాగుతాడు. దక్షిణ దేశం నుంచి వచ్చిన ఈ రాజావారి ఔదార్యానికి అందరూ ఆనందపడుతుంటారు. ఎలాంటి భేషజం లేకుండా శివాజీ సేవకులను, కాపలా భటులను, అధికారులను పలకరించేవాడు. వారి యోగక్షేమాలు విచారించేవాడు. అంతటి రాజప్రముఖుడై ఉండి సామాన్య సేవకులను ప్రేమగా పలకరించడంతో అక్కడున్న వారందరికీ శివాజీ పట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. అకస్మాత్తుగా శివాజీ అనారోగ్యం పాలవుతాడు. నగరంలోని ప్రముఖ వైద్యులు, హకీంలు వస్తారు. ఔషధ సేవ జరుగుతోంది. క్రమంగా శివాజీ జబ్బుపడ్డ వార్త ఔరంగజేబుతో పాటు ఆగ్రా అంతటా వ్యాపిస్తుంది. స్వేచ్ఛా విహాంగంలా విహరించే యోధుడికి ఇప్పటికే 2 నెలలు పైగా నిర్బంధం. అసలు విడుదల అంటూ ఉంటుందో లేదో తెలియదు. ఇక ఆరోగ్యం చెడిపోక ఏం చేస్తుందని ఆగ్రాలోని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా రోగం హెచ్చుతూ పోతుంది. మహారాజు అభినయ కౌశలం వారిని అబ్బురపరుస్తుంది. మధ్య మధ్య ఫౌలాద్ ఖాన్ కూడా వచ్చి చూసి వెళ్తున్నాడు. మదారి మెహతర్ అనే 16 ఏళ్ల మహమ్మదీయ కుర్రవాడు మహారాజు పరిచర్యలో ఉన్నాడు. శివాజీ పట్ల అతడి భక్తి విశ్వాసాలు సాటిలేనివి. శివాజీ అతడిని మహారాష్ట్ర నుంచి తనతో పాటు తీసుకువస్తాడు. వైద్యులు వస్తూ పోతుంటారు. ఏ మందుకు శివాజీ ఆరోగ్యం కుదుట పడడం లేదు. ఇక అందరూ దైవం మీద భారం వేస్తారు. దేవుని కృప ఒక్కటే శివాజీ ఆరోగ్యాన్ని బాగు చేయగలదని భావిస్తారు. అందుకొరకై అనుచరులు పేదలకు, ఫకీర్లకు, బ్రాహ్మణులకు ఈశ్వరుని ప్రసాదం రూపంలో పండ్లు, మిఠాయిలు పంపి వారి దీవెనలు పొందే ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఇందుకు ఔరంగజేబు కూడా అంగీకరిస్తాడు. ఆ మాయావి ఔరంగజేబుకు ఇందులో అనుమానించవలసినదేమీ కనిపించలేదు. ఆఖరి కోరిక కదా, ఇంకెన్ని రోజులు అని అనుకుని తన చేతికి మట్టి అంటకుండా శివాజీ అడ్డు తొలగిపోతున్నదని భావిస్తాడు. మిఠాయిలు పంచడానికి వెదురు బుట్టలు తయారు చేయిస్తారు. శివాజీ ఆలోచనల ప్రకారం ఆ బుట్టలు తయారవుతాయి. ప్రారంభంలో ఆ బుట్టలను లోపలికి తీసుకువచ్చేటప్పుడు, తిరిగి బయటకు తీసుకెళ్లేటప్పుడు మొఘల్ సైనికులు తల్ల కిందులుగా వాటిని సోదా చేసేవారు. ఇలా మిఠాయి బుట్టలు లోపలికి రావడం, పూజ తర్వాత పేదలకు పంచడానికి తిరిగి బయటకు తీసుకువెళ్లడం చాలా రోజులుగా సాగుతోంది. వాటిలో మిఠాయిలు తప్ప మరేమీ ఉండవన్న నమ్మకం పహరాదారులకు కలుగుతుంది. అలా కొన్నాళ్లకు అన్ని బుట్టలను పరీక్షించే బదులు 1-2 పరీక్షిస్తారు. చేతికి ఎముక లేదన్నట్లుగా శివాజీ ఉన్న భవనంలోని సేవకులతో పాటు కాపలా కాసే సైనికులకు కూడా పండ్లు, మిఠాయిలు పంచిపెడుతూ ఉంటారు. అలా కాపలాదారులకు కూడా తెలియకుండా శివాజీ పట్ల సానుభూతి ఏర్పడుతుంది. క్రమక్రమంగా శివాజీ ఆరోగ్యం పుంజుకున్నట్లు కనిపించి ఒకరోజు హఠాత్తుగా దిగజారుతుంది. దత్తాజీ పంత్, నేరాజీ పంత్ మొదలైన వారు లోపలికి బయటకి హడావిడిగా తిరుగుతుంటారు. ఏదో పని నిమిత్తం వాళ్లు ఒక్కొక్కరే బయటికి వెళ్లి తిరిగి రావడం లేదు. సామాన్య శకం
1666 ఆగస్టు 17 ఉదయం నుంచి శివాజీ నోట అఖండంగా భవానీ నామ జపం వెలువడుతుంది. అవతల ఫిదాయే హుస్సేన్ భవంతి నిర్మాణం కూడా పూర్తయింది. మరునాడు శివాజీని అందులోకి తరలించాలని ఔరంగజేబు నిర్ణయం. మదారి మెహతర్ శివాజీకి సేవలు చేస్తున్నాడు. బాలుడైన సంభాజీ కూడా చాలా గంభీరంగా ఉంటాడు. మధ్యాహ్నం అవుతుంది. ఫౌలాద్ ఖాన్ వచ్చి మహారాజు ఆరోగ్యం ఎలా ఉందో విచారిస్తాడు. ఇక కొద్ది గంటలు మాత్రమే ఆయనకు మిగిలి ఉందన్న దుఃఖంలో ఆయన చుట్టూ ఉన్నవారు ఆఖరి క్షణం కోసం ఎదురు చూస్తుంటారు. శివాజీ మరణించబోతున్నాడని భావించి ఫౌలాద్ ఖాన్ తిరిగి వెళ్తాడు. ప్రతిరోజు వలనే ఆ రోజు కూడా మదారి మెహతర్ బయటి ద్వారం దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ పళ్ళు మిఠాయిలు ఇంకా రాలేదా అంటాడు. లేదు మదారి బాయ్, వస్తూ ఉంటాయిలే, కంగారు పడకని అంటాడు అక్కడ కాపలా ఉన్న మొఘల్ సిపాయి. సాటి మహమ్మదీయుడైన మదారి మెహతర్ పై అతనికి అంతులేని అభిమానం. ఒక హిందూ రాజుపై మదారి మెహతర్ ప్రదర్శించే భక్తి విశ్వాసాలు మొఘల్ సిపాయిలకి ఆశ్చర్యం కలిగిస్తాయి. మిఠాయి బుట్టలు ఇంకా రాలేదు, అవతల రాజావారి పూజకు ఆలస్యం అవుతుంది అంటూ వీధి వైపు దృష్టి సారించి తెగ విసుక్కుంటాడు. రాజా సాహెబ్ జబ్బు ఎలా ఉంది బాయి అని ఇంకో సిపాయి అడుగుతాడు. ఈ మధ్య తగ్గుముఖం పట్టింది, కానీ ఈ రోజు మళ్లీ కొంచెం మోపుగానే ఉందని మదారి అంటాడు. మొగలాయి సిపాయి కలవరపాటు ప్రకటిస్తూ అల్లా రాజా సాహెబ్ వారి ఆరోగ్యాన్ని కాపాడుగాక అని అంటాడు. మదారి మెహతర్ ముఖం ఈ మాటలతో ప్రసన్నం అవుతుంది. శుక్రియా, అల్లా ఎన్నో ఆపదల నుండి మా రాజా సాహెబ్ను రక్షించాడు, దీని నుండి కూడా రక్షించగలడని మదారి అంటాడు. ఇంతలో బలిష్టమైన కావడి మోసే వ్యక్తులు ద్వారం దగ్గరికి వచ్చి నిలబడతారు. మూత వేసిన పెద్ద బుట్టలను తాళ్లతో బిగించి కట్టిన లావుపాటి పొడవైన కర్రకు రెండు వైపులా ఇద్దరు చొప్పున భుజాన వేసుకుని బుట్టలను మోసుకొని వస్తారు. త్వరగా సోదా చేయండి, ఇప్పటికే వేళయింది అంటూ మదారి మెహతర్ తొందరపరుస్తాడు. రోజు చూస్తూనే ఉన్నాంగా, ఏమీ అక్కర్లేదంటూ కాపలాదారులు పైపైన సోదా చేసి బుట్టలను లోపలికి పంపిస్తారు. శివాజీ ఉన్న గదిలోకి తీసుకెళ్లి కావడేవాళ్లు బుట్టలను దించుతారు. పూజ ముగిసేసరికి చాలా సమయం పడుతుంది, మీరు చీకటి పడ్డాకనే తిరిగి రండి అని అంటాడు మదారి మెహతర్. చిత్తమంటూ కావడేవాళ్లు వెళ్లిపోతారు. కాసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. మదారి మెహతర్ గదంతా కలయ చూస్తాడు. శివాజీ శయ్యపై నుంచి భవానీ విగ్రహం వైపు తదేకంగా చూస్తుంటాడు. సంభాజీ తండ్రి ముఖం వైపు, భవానీ విగ్రహం వైపు మార్చి మార్చి పరికిస్తుంటాడు. హీరోజీ పర్జంత్ శివాజీ పైనే దృష్టి కేంద్రీకరించి ఉంటాడు. గదిలోని వాతావరణం చాలా గంభీరంగా ఉంటుంది. అక్కడ శివాజీ, సంభాజీ, మదారి మెహతర్, హీరాజీ ఫర్జందులు నలుగురు మాత్రమే ఉంటారు. మదారి మెహతర్ చూపులు హీరాజీ ఫర్జంద్ రూపం మీదనే ఉంటాయి. శివాజీ తండ్రి షహాజీ బోన్స్లేకి ఒక నాట్యగత్తికి హీరాజీ ఫర్జంద్ జన్మిస్తాడు. ఇతను అచ్చం శివాజీ పోలికలతో ఉంటాడు. ఇన్షా అల్లా అంటూ మదారి మెహతర్ చేతులు జోడించాడు. ఏమిటి మదారి అని శివాజీ అంటాడు. అంతా దేవుని దయ ప్రభు అంటాడు మదారి ఆనందంతో పరవశించిపోతూ. ఇంతకంటే ఏముంటుంది ప్రభు, తమరిని ఆగ్రా తీసుకువచ్చి బంధించిన ఆ దైవమే తప్పించడానికి కూడా ఎంతో చక్కని మార్గం ఏర్పాటు చేసింది కదా అని అంటాడు. ఏ మార్గమని శివాజీ అంటాడు. అదే ప్రభు, తమరు పన్నిన వ్యూహం గురించి పలుకుతున్నాను, హీరాజీ ఫర్జంద్ గారి ఆకారం అని అంటాడు మదారి మెహతర్ సాభిప్రాయంగా. ఓ అదా అని అంటుండగా శివాజీ వదనంపై చిరునవ్వు దోబూచులాడుతుంది. అదంతా దైవేచ్ఛ, ప్రభువుకి ఈ విధంగా ఉపయోగపడడం నా అదృష్టమని హీరోజీ ఫర్జంద్ అంటాడు. తరువాతి భాగంలో శివాజీ ఆగ్రా నుంచి తప్పించుకోవడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.